ఏమైందిరా ఏదో ఆలోచిస్తున్నావు? జయ అటు చూడు. ఎటు? దట్ ఏంజెల్ ఇన్ వైట్. ఏంజెల్ ఇన్ వైటా? ఎక్కడా? ఆ అమ్మాయా? యా, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్. వెరీ ఆర్డినరీ. ఏముంది అమ్మాయిలో? ఏ నా కళ్ళతో చూడరా బేవకూఫ్. వద్దులే, నాకు ఇంట్రెస్ట్ పుట్టుకొస్తుంది. అప్పుడు నాకు నీ కాళ్ళు వెరగొట్టాలనిపిస్తుంది. అయ్యి బాబోయ్, మనసు పారేసుకున్నావా? లేదు, తీసుకెళ్ళిపోయింది. ఏ ఉండండిరా, వీడు పడ్డాడు. పడ్డాడా? మీరు వెళ్ళండి, మేము వస్తాం. చేసేస్తాను రాస్కెల్. ఏడ్చావు పద. అంటున్నాను. ఏంటమ్మా రమ్మన్నావంట? అర్జెంట్ అన్నావంట? అది మంచి సంబంధం. పిల్లకి 18 ఏళ్ళుంటాయి. సిటీలో చదువుకుంటుందట్రా. ఎవరా అమ్మాయి? శ్రవంతి. నాకు తమ్ముడు వరుస అవుతాడు, మధుకర్ అని. అతగాడు కూతురు. శ్రవంతక్క, నిన్నే. నీకు పెళ్ళంటగా? పెళ్ళా? నాకా? అవును. అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నారు. నీకు ఈ సమ్మర్లో పెళ్లి చేస్తారట. ఎందుకు? ఏమో, నాకొద్దు. వెళ్ళి చెప్పు మరి. పెళ్లి చేస్తున్నారా? అవును. నాకొద్దు నాన్న. నీ మాటలు ఒకటి చెప్తున్నాయి, చేతలు మరొకటి చెప్తున్నాయి. ఆ భార్గవ్ ఉన్నాడు, వాణ్ణి పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం చేసుకో. కనీసం మేమైనా తలెత్తుకుని తిరుగుతాం. శ్రీ మధుకర గారి పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి స్రవంతికి పాపం ఇబ్బంది పడుతుందిరా. బస్ స్టాప్ అంతా కార్పెట్స్ వేయాల్సిందేరా. జోగానరా? సారీ. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో. ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పనివు నన్ను నమ్ము. ఎదురుగానే ఎదురు చూడి. హేమా, ఎప్పుడొస్తున్నావమ్మా మా ఊరికి? ఇదిగో జేమ్స్ వరల్డ్ టూర్ ప్రోగ్రామ్ వేశారు. అదయ్యాక 1 month మీ దగ్గర క్యాంప్. ఏమిటి వరల్డ్ టూరా? వరల్డ్ టూరా? మమ్మీ మమ్మీ నాకు మాట్లాడతాను. మమ్మీ ప్లీజ్, మమ్మీ మమ్మీ ప్లీజ్ అన్నయ్య. ఏంటా గొడవ? ఎవరు ఒకరు మాట్లాడండి నాతో. వరల్డ్ టూర్ వెళ్తున్నారా? అవునా? ఎన్ని రోజులు? అది నేను చెప్పంపో. చెప్పరట. వాళ్ళిద్దరూ నా మీద అలిగారు. టూర్ సంగతి తెలియగానే ముందు అన్నయ్యలకు ఫోన్ చేసుకోవాలి. మీరు తిరిగి వచ్చాక మీకు ఒక స్పెషల్ న్యూస్ చెప్తాను. అయితే నేను నీకు స్పెషల్ గా ఫోన్ చేస్తాను, అప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, స్రవంతి నా ఫ్రెండ్. వీళ్ళంతా నా క్లోజ్ ఫ్రెండ్స్. స్రవంతి, ఐ నో. నువ్వు రావని అందరూ డిసైడ్ అయిపోయారు. వాళ్ళు తెగరెచ్చిపోతున్నారు. ఇంద్ర పేరు అనౌన్స్ చేసేలోగా వస్తాడో రాడోనని తెగ టెన్షన్ పడిపోతున్నాం మేము. పదండి వెళ్దాం. పదండి. ప్రెసిడెంట్ ఫర్ దిస్ ఇయర్ కె ఇంద్రనీల వర్మ.
అత్తయ్య, మీరు లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు మీకు విషయం చెప్తానన్నాను కదా. నాకు ఫ్రెండ్ ఉంది, ఏ వెరీ స్పెషల్ పర్సన్. తన పేరు శ్రవంతి. మీరు ఒకసారి తనతో మాట్లాడండి. శ్రవంతి, హేమతయ్య. హలో. హాయ్ శ్రవంతి. మా ఇంద్ర స్పెషల్ అన్నాడు అంటే నువ్వు నిజంగానే స్పెషల్ అయ్యుంటావు. మీరు కూడా చాలా స్పెషల్ అని చెప్పాడు ఇంద్ర. అలాగా, థ్యాంక్ యూ. నువ్వు ఇంద్ర క్లాస్మేట్ వా? లేదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్. వెరీ నైస్. నేను ఇండియా రాగానే హైదరాబాద్ వస్తాను, అప్పుడు కలుస్తాను. యా, ఐల్ బి వెయిటింగ్. మీ టూ. ఒకసారి ఇంద్రకి ఇవ్వు శ్రవంతి. అలాగే. అత్తయ్య, మ్మ్. ఏంటి విశేషం? ఏం లేదు. హా, ఏదో పనులు చేయకపోతే ప్రపంచం ఆగిపోతుందన్నావు. ఈ అమ్మాయిని కలవడం ఆ పనుల్లో ఒకటా? పనుల్లో ఒకటి కాదు, అదొకటి పని. అయితే నా ఫేవరెట్ మేనల్లుడు ప్రేమలో పడ్డాడన్నమాట. చాలా దారుణంగా. కంగ్రాట్స్. ఇక నిన్ను డిస్టర్బ్ చేయను గాని మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అత్తయ్య, ఈ న్యూస్ మీకు మాత్రమే, ఇంకా ఇంట్లో తెలియదు. ఐఎమ్ హానర్డ్. బాయ్. బాయ్. షీ లైక్స్ యూ. నువ్వు తనకు నచ్చావు, నాకు తెలుసు. The next day. ఇదేంటి కొత్తదా? ఇది గిఫ్ట్ అమ్మిచ్చింది. ఓ, చాలా బాగుంది. సరే, కుడి చేతికి వేస్తాను. వద్దు. అయ్యో, ఎందుకు తీసా శ్రవంతి? అమ్మిచ్చింది కదా, ఉండి నీవు. అరే, పర్వాలేదు. మ్మ్. నేను ఎప్పుడూ తీయనింద్రా. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్దాం? మూవీస్ ఆర్ లంచ్? నీ ఇష్టం. A few moments later. చెప్పు శంకర్. ఇద్దరు బయలుదేరారు సార్. ఇద్దరా? అవును సార్, ఆ ఫ్రెండ్ కూడా వెంటబోతుండు. సరే, నువ్వు వాళ్ళని ఫాలో చేస్తూ ఉండు. A few moments later. హలో. పని అయిపోయింది సార్. మోటార్ సైకిల్స్ 2 అక్కడికి తెచ్చేసాను. ఓకే ఓకే. The next day. పని అయిపోయిందా? అంతా కరెక్ట్ గా అనుకున్నట్టే జరిగింది సార్. కానీ కానీ ఏమిటి? వాళ్ళు తప్పించుకున్నారు సార్. ఏంటి? హలో కళ్యాణ్, నేను రా. జయా, నువ్వేనా? అవునరా. ఒరే, ఎక్కడున్నారా మీరు? ఆర్ యు ఓకే? పోలీసు వాళ్ళేంట్రా మీ గురించి ఏదేదో అంటున్నారు? మీరు తీవ్రవాదట, కానిస్టేబుల్ ని కాల్చి చంపారట. మీ ఇళ్లలో పోలీసులు ఉన్నారా? అదేది నిజం కాదు కళ్యాణ్. నాకు తెలుసురా, ఇదంతా కట్టు కదా, ఏదో కుట్ర. ముందు మా నాన్నని అంకుల్ని కాంటాక్ట్ చేయి. మేము జహీరాబాద్ దగ్గర ఉన్న నర్సీపేటలో ఉన్నాం. మమ్మల్ని తీసుకెళ్లే ఏర్పాటు ఏదైనా చేయరా. వీలైతే ఒక డాక్టర్ని కూడా పంపించు. ఇక్కడ మా పరిస్థితి ఏం బాగోలేదురా. రే, నాకు చాలా భయంగా ఉందిరా. కళ్యాణ్, దిస్ ఇస్ అర్జెంట్ రా. ష్యూర్ రా, నేను వెంటనే వెళ్తాను. ఓకేరా. రే, అంకుల్ డబ్బులు ఇచ్చారు. థ్యాంక్ యూ రా. అడ్రస్ కూడా ఇచ్చారు. నేను ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాను. అన్నయ్య, జాగ్రత్తగా ఓకే. తీసుకెళ్ళు. ఓకేరా. రే, ఉంటానా? బాయ్. ఓకే, బాయ్. అన్నయ్య, జాగ్రత్త. మీ గిఫ్ట్ కంటే నా గిఫ్టే బాగుంటుంది. ఇది రేర్ గిఫ్ట్.
వెళ్ళిపోయావోయ్? ఇంద్రతో మాట్లాడుతున్నాను. అయితే క్షమించానులే. ఏమా, ఉమ్, ఆ రోజు నేను నిద్ర లేపి కలలు నిజమవుతాయా అని అడిగాను, గుర్తుందా? అలా అడిగారా? అవును. ఆ, ఇంతకీ ఏంటి అందమైన కళ? ఇందిరా గాయత్రుల పెళ్లి. ఏమన్నారు? ఇందిరా గాయత్రుల పెళ్లి అన్నారు. కాబట్టి మనం త్వరగా ఈ పెళ్లి విషయం ఆలోచిస్తే మంచిది. లేదు, మీరు పొరబడుతున్నారు. గాయత్రికి ఇంద్ర మీద అలాంటి ఇష్టమేం లేదు. అందరితో ఉన్నట్లే స్నేహంగా ఉంది, అంతే. నేను పొరబడే సమస్య లేదు. నా కూతురు గురించి నాకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలీదు. ఇంద్ర గాయత్రుల పెళ్లి జరగదు. జరగదా? ఎందుకు జరగదు? ఇంద్ర ఇంకొకరిని ఇష్టపడుతున్నాడు. ఇంటికెళ్ళగానే తనను పెళ్లి చేసుకుంటానని నిన్న రాత్రే నాతో అన్నాడు. నిజమా? అవును జేమ్స్, నిజం. హాయ్. నువ్వు శ్రవంతి, నేను లోపలికి రావచ్చా ఆంటీ? ఇంద్ర నా గురించి ఏమైనా చెప్పాడా? లేదు. నేను ఇంద్రతో మాట్లాడాలంటే తను లేడు, నీకు తెలీదా? నాకు లోపల పనుంది. నేను ఇంద్రని ఇష్టపడుతున్నాను. ఐ లవ్ హిమ్. తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. కానీ నా పెళ్లి ఇంకొకరితో జరగబోతుంది. దాన్ని ఆపాలి. అందుకే అర్జెంటుగా ఇంద్రని కాంటాక్ట్ చేయాలి. నీ పెళ్లి ఆపాలంటే మీ అమ్మానంతో మాట్లాడాలి, ఇంద్రతో కాదు. పోనీ నన్ను మీ ఇంట్లో ఉండనిస్తారా ఆంటీ? ఇంద్ర లేకుండా నేను బ్రతకలేను. ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. నాకు సహాయం చేయండి అంతే. స్రవంతి ఎలా ఉంటుంది? అంటే చూడటానికి ఎలా ఉంటుంది? బాగుంటుంది. అబ్బా, బాగుంటుంది సరే. సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? కళ్ళు ముక్కు ఎలా ఉంటాయి? పెద్ద పెద్ద కళ్ళు. తను మాట్లాడకపోయినా ఆ కళ్ళు మాట్లాడేస్తూ ఉంటాయి. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి. ఇంటి నుంచి. హలో ఇంద్రా, నువ్వు జయ నిర్దోషులని కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. వాట్? చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన. శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. నువ్వు మాట్లాడక్కర్లేదు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నీ మనసులో ఓ అనుమానం. ఇప్పుడు నీతో నేను ఎలా ఉంటానోనని ఓ భయం. అంతే కదా శ్రవంతి? చాలా ఆలోచించాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను శ్రవంతి. నీకు విడాకులు ఇచ్చేస్తాను. నువ్వు వెళ్ళిపోవచ్చు శ్రవంతి. నేను ఆపను. థ్యాంక్ యూ సో మచ్. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి బావా? మనం వెంటనే విడిపోవద్దు శ్రవంతి. కొంతకాలం కలిసి ఉందామా? నువ్వే ఆలోచించు. నిన్నే మన పెళ్ళైంది. మీ వాళ్ళు మా వాళ్ళు అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ నిమిషం మనం బయటకు వెళ్ళి మేము విడాకులు తీసుకుంటున్నాము అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి కొంతకాలం మనం నటిద్దాం. మన వాళ్ళంతా సంతోషిస్తారు. వాళ్ళ పరువు మన పరువు భద్రంగా ఉంటాయి. ఈలోగా మనం విడిపోవడానికి ఓ బలమైన కారణం సృష్టిద్దాం. అయితే నువ్వు ఒప్పుకున్నట్లేగా? The next day. The next day.
శ్రవంతిని కలిసావా? నన్ను మోసం చేసింది అత్తయ్య. ఎవరినో పెళ్లి చేసుకుంది. అతనికి నా గురించి అంతా చెప్పిందట. అన్నీ తెలిసి అతను పెళ్లి చేసుకున్నాడట. చాలా మంచోడట. అదెలా ఇంద్రా? శ్రవంతి నిన్నెంతో ప్రేమిస్తున్నావు కదా? లేదత్తయ్య, అది ప్రేమ కాదు, ఆకర్షణట. నేను ప్రేమించాను, నిజంగానే ప్రేమించాను. ఐ లవ్డ్ హర్, ఐ స్టిల్ లవ్డ్ హర్. భరించలేకపోతున్నాను అత్తయ్య. సారీ ఇంద్రా. ఇంద్ర లోపలికి పద చెప్తా. అత్తయ్య, గాయత్రికి ఏమైనా అయిందా? హార్ట్ ట్రబుల్, అవుట్ ఆఫ్ డేంజర్ అన్నా. ఇంకా స్పృహ రాలేదు. గాయత్రికి హార్ట్ అటాకా? నమ్మలేకుండా ఉన్నాను. ఇప్పుడు ఇంత చలాకీగా సంతోషంగా ఉంటుంది. ఇదెలా? నేను తను చూడొచ్చా అత్తయ్య? చాలా గొప్ప వ్యక్తిత్వం గాయత్రిది. తన నుండి ఎంతో నేర్చుకోవాలి. అమ్మాయికి స్పృహ వచ్చింది. కాస్త నవ్వండి. ఏమిటి మరి అంత డల్ గా అంటున్నావు? అదేం లేదు, ప్లీజ్ కమెంట్. బాగున్నావు? బాగున్నానన్నయ్య. ఇంద్రా జయ, ఈయన విల్సన్ అని మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అన్నయ్య, ఇంద్ర మా పెద్దన్నయ్య కొడుకు. జయ ఇంద్ర ఫ్రెండ్. హలో అండి. కూర్చోండి అన్నయ్య. కూర్చో. కూర్చోండి. గాయత్రి మిమ్మల్ని మాఫియా మావయ్య అని ఎందుకంటుంది? మా విల్సన్ ఓ పెద్ద అండర్ వరల్డ్ డాన్లే, అందుకే తను అలా అంటుంది. జాన్ నిజంగా అంటున్నారా? ఊరికే హాయ్ గాయత్రి. రాజేష్, యా, యూ మంకీ, నువ్వు వచ్చావు. నిన్న వీళ్ళిద్దరు మొదలు పెట్టేశారు. చిన్నప్పుడు ఇద్దరు తెగ పోట్లాడుకునేవారు ఇంద్ర. మళ్ళీ ఒకరినేమన్నంటే ఇంకోరు ఊరుకోరు, యుద్ధానికి దిగుతారు. నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ నీకు ఇంకా గుర్తుందా? ఎలా మర్చిపోతానంటే. థ్యాంక్ యూ సో మచ్. అయినా ఈ గిఫ్ట్స్ అన్ని ఎందుకు రాజేష్? ఇవ్వని అమ్మా, అంకుల్ కి ఆంటీకి కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు? ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ, మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. కమ్ ఆన్ యార్, ఇట్స్ ఆల్ రైట్. నాకు ఏంటి? నాకిస్తేది. సారీ, నీకోసం ఏమీ తేలేదు. డ్రామాలు చాలు కానీ గిఫ్ట్ ది. ఇదిగో నీ గిఫ్ట్. అలాగా దారికి. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. బాబా, జయ, మీరు వెళ్ళండి, మీ అంకుల్ వాళ్ళతో మాట్లాడుకుంటాం. ఓకే. సరే. గంగాధర్, కబడ్డీ గంగాధర్, ఎక్స్ హోమ్ మినిస్టర్, మళ్ళీ కాంటెస్ట్ చేస్తున్నాడు. అయితే వాడిని దెబ్బతీయడానికి ఇదే కరెక్ట్ టైం. వాడికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంకుల్. మమ్మల్ని దొంగ ఎన్కౌంటర్ లో ఇరికించాడు, సాక్షులంతా మాయం చేశాడు. వాడు సామాన్యుడు కాదు అంకుల్. ఇంకా వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారంటే అదే భరించలేకపోతున్నాను అంకుల్. రక్తం ఉడికిపోతుంది. పిచ్చి. అవును శ్రవంతి, భార్యాభర్తలో ఏ ఒక్కరికైనా మధ్యస్థిమితం లేకపోతే చాలా తేలిగ్గా డైవర్స్ దొరుకుతుంది కదా. నాకు మతి చెల్లించిందంటేనే అమ్మా నాన్న నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నేను ఈ పెళ్లి వల్ల చాలా అప్సెట్ అయ్యానని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యానని వాళ్ళు అనుకుంటారు. అంతా చాలా సహజంగా ఉంటుంది, అవునా కదా? అంతే, నేను వెంటనే నా నటన మొదలు పెడతాను. ఏ ముసల్దానా,
పిలిచావా? ఏమన్నా? ఓ ఓల్డ్ ఏజ్ కదా, చెవులు వినపడం అనుకుంటాను. ఏ ముసల్దానా, పిలిచావా? ఏం కావాలి? ముసల్దానా అంటావా? ముసల్దాన్ని ముసల్దానా అనక ఏమనాలి? కన్యాకుమారి అనాలా? కన్యాకుమారి భలే ఉందే పేరు. ఆ ఈ రోజు నుంచి నేను నిన్ను కన్యాకుమారి అని పిలుస్తాను. ఏంటి అత్తనే గౌరవం లేకుండా నోటుకు చుట్టల్లా వాగుతున్నావు? రాని భార్గవ రాని చెప్తాను. చెప్పుకో చెప్పుకో, చెప్పు తీసి కట్టుకో, లంబాడి దయ్యం నాకేమి భయం. నవ్వలేక చచ్చిపోయారనుకో. అలా అంటుంటే ఆవిడ మొహం చూడాల్సింది, ఎలా మాడిపోయిందో. మాడిపోయింది కదా. ఇది ఒకసారి మొహం చూడండి. బాగుంది. నున్నగా గుండు గీయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఏంటి? గుండు గీయించుకో బాగుంటుంది అన్నాను ముద్దు. అర్థం కాలా? బుర్రలో ఏముంది? బంగారన్నా? అదేంటి శ్రవంతి అలా మాట్లాడుతున్నావు? నేను గుండు గీయించుకోవడం ఏంటి? నిజమే, నాదే మట్టి బుర్ర. రామ్ చందర్ ఇండియాకు వస్తున్నాడు. నేను హైదరాబాద్ వెళ్తాను. నువ్వా? అవును అంకుల్, ఇది నేనే హ్యాండిల్ చేస్తాను. నీ ఇష్టం. నీకేం కావాలో చెప్పు, అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. హైదరాబాద్ లో నాకు గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ఉండు. నా మనుషులు నిన్ను కలుస్తారు, వాళ్ళ హెల్ప్ తీసుకో. థ్యాంక్ యూ అంకుల్.